ఇప్పుడు 'చావా' సినిమా చూసి హిందువులందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఛత్రపతి శివాజీ కొడుకుని ఇంత దారుణంగా చంపేశారా అని థియేటర్లో పొగిలి ఏడ్చి సైలెంట్గా లోపల మాత్రమే తిట్టుకుని బయటకు వచ్చి ఎవరిని అనకుండా వెళ్ళే గంగి గోవుల్లాంటి హిందువులను చూసి బుద్ధి తెచ్చుకోండి రా వెధవల్లారని. బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు గంగి గోవులు, వీళ్ళు అనుగ్రహిస్తే తల్లులు, ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులు. అది ఏమన్నా మీరు చూడాలనుకుంటున్నారా? ఇలాగే ఉంటుంది. రెచ్చగొట్టడం ఎంతసేపు ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. ఏం సెన్స్లెస్ మాటలు అసలు. అది అతని ప్రవచనాల్లో కూడా వాటిని ప్రవచనాలు కూడా అంటారు. ప్రవచనం అంటే మీరు సహేతుకంగా ఎవడు ఏ భాషీయుడు అక్కడ నీ ప్రసంగాల్లో కూర్చుని ఒక ప్రశ్న వేసినా సహేతుకంగా దాని సమాధానం చెప్పగలిగితే అది ప్రవచనం అవుతుంది. మీవన్నీ ప్రసంగాలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయటం. ఇప్పుడు భగవద్గీత లోతులు మొత్తం తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడటం వేరు. పైన మాట్లాడితే అసలు భగవద్గీత అంతా బోగస్. ఆ యుద్ధం చేసే టైంలో మీరు 700 శ్లోకాలు అన్నారు. అసలు 700 శ్లోకాలు చదవడానికి ఎంతసేపు పడుతుంది? అంత టైం అక్కడెక్కడే ఉంటుంది అనే రంధ్రాన్వేషణ దృష్టితో అక్కడికి వచ్చిన వాడికి మీరేం చెప్పలేరు. వాడు ఏ ప్రశ్నతోనూ మీరు సాటిస్ఫై చేయలేరు.